దొరికిందా? ఇదిగో ఎయ్ ఏంటి కొమ్మలు ఇట్లా అనాలా? You got it. You got it. Natta. దొరికిందా సందని? ఇది దీంతో డింక్ చెక్క కానివ్వండి రా, కానివ్వండి. షీజ్ ఆన్ వర్క్. వెళ్ళుగా చెత్త పెంచి ఉంటుంది ఎక్కువ. మగాడే అంటాడు. అది కదులుతుంది మరి. అదేంటి అది? వేస్ట్ అదంతా వేస్ట్. అది అదెంత వేస్ట్? ఇది ఒకటి తినాలా? ఇదే మరి తినేది. ఇది గుండెకాయలాగా ఉందిగా. ఇది గట్టిగా ఉంటుంది మాంసం. ఇది గుండెకాయలాగా ఉంది. వేస్ట్ ఉంటుంది బాబా బాడీలో. అవివాలో పనికిరావు కదా కొన్ని ఉంటాయి. ఇదంతా వేస్టా? వేస్టే బాబా. అది పోద్ది ఉంటుంది. అది పోతు అబ్బాయి ఉంటుంది. ఇది నేను బట్టే ఏది బాగుంటుంది నువ్వు బట్టి. దుర్మార్గుడా, బట్టలు ఇప్పుడు తిప్పేస్తుంది నా బాడీని. నువ్వేమి చేసావు పాపం, నిన్ను వదిలిపోయింది నీ టిప్పం. నెత్తల బాడీలు తీసే నీకు ఆడవాళ్ళ జీవితాలు నాశనం ఎంతసేపు రా. జీవితంలో ఫస్ట్ టైం తింటున్నాను. ఏమవును కదా, తినలేదు ఇప్పుడు. అందరూ అంటుంటే తినాలనుకున్నా కానీ రకరకాల ఫేస్ ఫీలింగ్స్ పెడుతున్నారు. ఒక్కొక్కలాగా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. సో కుదరలేదు. నీలాంటి రేపిస్ట్ పొరకు తగలలేదు. నేనేం చేశాను అన్నట్టు పగలు దెబ్బతున్నారో పక్క. అంటే మరి దరిదాపు 12 మంది ఆడ స్త్రీలని, అది ఆడనత్తలని. అయ్యా నోటి మీద ఏం అనిపించదారా? ఏంటిది? అక్కడ జాలి, దయ్య, మానవత్వం ఇలాంటివి అడ్డరా? ఇలా పీకెత్తున్నాం బాడీలో నరాలను పట్టుకొని లాగేస్తున్నాం. నాకు దాన్ని మామూలుగా దానిలో టచ్ చేయగానే జుమ్మంది ఆదామని మాత్రం అంటావు. కానీ ఇవన్నీ రెడీ చేసి పెడితే సాయంత్రం ముందు తెచ్చుకుందాం అని మాత్రం బాగా సమాధి సేవ చెప్పద్దా? అయ్యా ఫసక్ బేబమ్మ సినిమా పేరేంటి? ఉప్పిన చేసావు కదా దానికి కూడా. అయిపోయినాయి అబ్బాయి. సక్సెస్ఫుల్ పాడు చేసి వీటన్నిటిని. శుద్ధ దేవతాయ నమః. ఏం కావాలంటే అది కడుక్కో బావా. ఐసా రుద్రస డిస్కస్. నీకు క్రియేటివిటీ వర్క్ చేసి పెట్టా ఇప్పుడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నువ్వు చేసిన పాడు పని అంతా రికార్డ్ చేసా. కడుక్కోదమరుగా. అంత సాల్ట్ డైరెక్ట్ బీచ్లో పట్టుకుంటూ పోయేదా? బీచ్లో పట్టుకుంటూ ఉంటుందా? ఆల్రెడీ సాల్టే కదా అది. ఇది అందులో తిన్నావు ఎప్పుడైనా? ఇది ఉంచి చాలా ఇంకా ఇంతకుముందు ఇట్లా అతుక్కుపోయిందే, ఇప్పుడు ఎడంగా వచ్చేది. ఏదో తేడాగా ఉంది సీనా. అలా నాన్న వచ్చా చెప్పనా? కింద పెట్టేయండి. కడగలేదు మరి. ఓకే, ఎంత కష్టపడుతున్నాడు బాగనేది లేదు నీకు.
చాలా బాగా కలుపుతున్నారే. గొవ్వలో కబాబ్ ఏమంటారు దీన్ని? బొంగులో కబాబు. బొంగులో కబాబు కాదు, వాడు అగ్గిపొలతో కాగితం మీదకి ఇచ్చిన అలా అని పిహెచ్డి చేస్తాడు. నువ్వు మరి ఎక్సలెంట్. అంటే పొగేసాడు పిహెచ్డి వాళ్ళు. నువ్వు ఆగయ్యా, నిప్పులు వచ్చేటప్పటికి పొగ ఉండదు. నిప్పులు రాకుండా ఫస్ట్ పొగ రాదా? పిహెచ్డి ఫలించింది ఫ్రెండ్స్. పొగొద్దు అన్నాడు, మొత్తం పొగ అవుతుంది. ఈ మంట ఈక్వలెంట్గా చేశా, అంటే మొత్తం 4 వైపులు ఒకలాగా వచ్చాయి. 2 వైపు ఉన్నాడంతా ఒక పక్క వచ్చింది కదా. నేను ఎంటెక్ చేసా ఫ్రెండ్స్, మనోడు పిహెచ్డి చేస్తున్నాడు. ఈ ఇద్దరికి ఒక జాబ్ వచ్చింది, మీ ఇద్దరు కలిసి చేసే పని ఇది. పిహెచ్డీలో ఏ స్ట్రీమ్ సార్ మీది? సిఎస్సి అండి, మిషన్ లెర్నింగ్. ఓ మిషన్ లోనింగ్. ఓకే, థ్యాంక్ యూ. గొవ్వలో ఫ్రై, నత్తల ఫ్రై. అవి మేము టేస్ట్ చేయబోతున్నాం. నత్తలది ఏమవుతుంది కదా? ఏమవదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చెప్పండి. దేవుడి పైన భారం ఇస్తున్నాం. కాలిన ఫ్లేవర్ తప్ప లోపల కండ అయితే మాత్రం బాగుంది. వితౌట్ ఆయిల్ ఫుడ్ ఫ్రెండ్స్, డైరెక్ట్. ఆయిల్ ఏం అక్కర్లేదు, పట్టడం, కొయ్యడం, మెయ్యడం. ఉప్పు కారం తీసుకొని టేస్ట్ ఎలా? ఇప్పుడు మన హేమ గారికి చికెన్ అని చెప్పి తినిపించేస్తున్నాం, ఏమంటుందో చూద్దాం. అది తిరిగి బాగుంది కదా? ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయి